ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, నేను మీ సిరి. ఆంధ్రప్రదేశ్లో అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కంప్లీట్ అయితే అయింది నిన్నటితో. కాకపోతే అక్కడ ప్రజల్లో ఒక చిన్న అసంతృప్తి అయితే ఉంది. ఎందుకంటే అక్కడ గత ప్రభుత్వంలో ఉన్న పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అవినీతి మరకలు పడ్డాయి. కొంతమంది అధికార దుర్వినియోగం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పటికీ కూడా 3 నెలలు గడిచినప్పటికీ కూడా ఇంకా ఆ అధికారులనే కొనసాగించడం వెనక అసలు ఏంటి, వాళ్ళ మీద ఎందుకు ఇంకా చర్యలు తీసుకోవట్లేదనే ఒక చిన్న అసంతృప్తి అయితే ఉంది. దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే కూటమి ప్రభుత్వం 3 నెలలు అయితే కంప్లీట్ చేసింది. ముందుగా దానికైతే మీకు కంగ్రాచులేషన్స్ సార్. ఆ తర్వాత ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలు, అంటే ఏపీలో ప్రజల్లో ఒక అసంతృప్తి మాత్రం ఇంకా ఉంది సార్. అదేంటంటే అవినీతి మరకలు ఉన్న అధికారులు, IAS ఆఫీసర్సే కావచ్చు, IPS ఆఫీసర్సే కావచ్చు, వాళ్ళ మీద ఒక మరకలు అయితే ఉన్నాయి. అవినీతి చేశారో లేకపోతే అధికార దుర్వినియోగం చేశారో, ఇలాంటి వ్యక్తుల్ని ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు, వాళ్ళ మీద ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకోలేదు, అసలు ఏం జరుగుతుంది అనేది ఒక అంశం అయితే, ఒక చర్చ అయితే జరుగుతుంది. మరి దాని మీద మీ స్పందన ఏంటి? యాక్చువల్గా సరే 3 నెలలు కంప్లీట్ అయింది. ఈ రోజుతో 4వ నెల స్టార్ట్. వచ్చిన వెంటనే అసలు గత ప్రభుత్వంలో ఏం జరిగినాయి, ఏ రంగం ఎలా ఉందన్న దాని మీద వైట్ పేపర్స్ రిలీజ్ చేసాం. అదే సందర్భంలో శాంతి భద్రతల మీద, లేకపోతే మద్యం కుంభకోణాల మీద జరిగింది, ఆర్థిక పరిస్థితుల మీద జరిగింది, మొత్తం అన్నిటి కూడా ప్రజలకు వివరించడానికి వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు చంద్రబాబు గారు. ఎంతో స్టడీ చేసి మొత్తం అసెంబ్లీలో కానీ బయట కానీ మొత్తం వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. అంటే ప్రజలకు వాస్తవాలు వివరించడానికి. అది జరుగుతున్న తర్వాత మేము కూడా కొన్ని హామీలు ఇచ్చాం. ఆ హామీలు నెరవేర్చాలంటే ఇక్కడ ఖజానాలో డబ్బులు. అందుకని సరైనటువంటి కొంచెం అంటే వ్యవస్థలను సరి చేసుకుంటా ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటా వెళ్ళడానికి ఆ రోజు పెన్షన్స్ కూడా పెంచిన పెన్షన్స్ ఇవ్వాలి కాబట్టి అది కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా, ఏదైతే వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు పంపిణీ చేయలేదు అనేటువంటి చేశారో అటువంటిదని కూడా జరగకుండా ఖచ్చితంగా అధికారులతోటి పంపిణీ కూడా సక్రమంగా 1వ తారీఖుని చేసేలా చేశాం. అదే సందర్భంలో 1వ తారీఖునే ఉద్యోగులకు జీతాలు పడేలా ఏర్పాట్లు చేశాం. గతంలో జరగల 5 సంవత్సరాల్లో ఉద్యోగులు వాళ్ళ ప్రమోషన్ల మాట మర్చిపోయి మాకు జీతం వస్తే చాలు అనే పరిస్థితులు ఉండి అప్పుడు. అంటే ఒక విధంగా రాష్ట్రాన్ని గాడిని పెట్టేటువంటి పరిస్థితులు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంతట్లో అనుకోనటువంటి విపత్తు, ప్రకృతి విపత్తులు, వర్షాలు, వరదలు వచ్చినాయి. సరే, మేము కూడా గత ప్రభుత్వం వీళ్ళకి తప్పులు చేసింది కాబట్టి ఇప్పుడు వరద ముంపు ప్రాంతాలు ఎలా అని చెప్పేసి అపవాదులు ఎవరి మీద వేయకుండా ముందు ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను రక్షించడం అనేటువంటి కార్యక్రమం మీద దృష్టి పెట్టాం. ప్యారలల్గా ఒక పక్కన గత ప్రభుత్వానికి అనుకూలంగా ఎవరైతే చేశారో, అక్రమాలు చేశారో వాళ్ళందరి మీద చర్యలు జరుగుతున్నాయి. కాకపోతే మనకేమైందంటే గత 5 సంవత్సరాలు ప్రజలు, మీరు అంటే మేము ఎవరైనా ప్రజలకి రామ్ గోపాల్ వర్మకు సంబంధించినటువంటి బూతు, అది దెయ్యం, సర్కారు, ఇటువంటి క్రైమ్ పిక్చర్లు, హర్రర్ పిక్చర్లు చూసి సడన్గా ఇప్పుడు విశ్వనాథ్ గారి సాగర సంఘం లేకపోతే స్వాతి ముత్యం సినిమా చూడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, స్లోగా కనబడతా ఉంటుంది. అండ్ అంటే ఏదైనా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మొన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి కేసు ఒక పక్కన ఎంక్వైరీ జరుగుతుంది. మాజీ ఎంపీ నందిగం సురేష్ని హైదరాబాద్లో ఉంటే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు విధానం మీరు చూశారు. ఇక్కడికి వచ్చి అతనికి నోటీస్ ఇచ్చి తీసుకెళ్లారు. అతను ఎన్నో రకాలుగా ఎగ్గొట్టడానికి చూశాడు. నేను అసలు స్పాట్లో లేను, నాకు సంబంధం లేదు అని అనుకుంటే ఎన్నో చెప్తే అన్ని రుజువులతో సహా అన్ని చూపించి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. గత ప్రభుత్వం ఏం చేసింది? రఘురామకృష్ణరాజు గారి కేసే ఉదాహరణ. ఆయన్ని తీసుకెళ్లి 3rd డిగ్రీ ఒక ఎంపీని కూడా 3rd డిగ్రీ చేసి నానా హింస పెట్టి చేసింది. అది చట్ట వ్యతిరేక చర్య. ఇది రాజ్యాంగబద్ధంగా చేస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా చేసేటప్పుడు కొంత ఆలస్యం అవుద్ది, ఖచ్చితంగా ఆలస్యం అవుద్ది. ఒక పక్కన వెంకటరెడ్డి
అనేక మంది రెడ్లు వచ్చారు కదా, కొంతమంది పేర్లు కూడా బయటపడ్డాయి కదా, గనులకు సంబంధించింది, మధ్యం సంబంధించింది, వీళ్ళంతా ఉన్నారు కదా. అదే వెంకటరెడ్డి, వాసుదేవరెడ్డి, లేకపోతేనేమో మాజీ సిఎస్ జవహర్ రెడ్డి, ఇలాగా విజయసాయి రెడ్డి, ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ తగులు చాలా ఉన్నాయి. వాటిలన్నిటి మీద కూడా ఎంక్వైరీలు వేసి సరైన విచారణ చేసి ఆధారాలతో చట్టబద్ధంగా వాళ్ళని చట్టం ముందు నిలబడేటువంటి కార్యక్రమాలు చేసుకుంటే జరుగుతుంది. ఈ లోపుగానే ఖచ్చితంగా ప్రజల్లోని గత 5 సంవత్సరాల్లో నానా ఇబ్బందులు పడ్డారు. గత ప్రభుత్వం వలన కింద కార్యకర్తలు కావచ్చు, కొంతమంది పార్టీ కూటమికి సంబంధించిన నాయకులు కావచ్చు, వాళ్ళందరూ అసంతృప్తి ఉండడం అనేది సహజం. మా ప్రభుత్వం వచ్చింది అయినా కూడా పాత అధికారులు అలాగే కొనసాగుతున్నారు, వాళ్ళకి మళ్ళీ పోస్టింగ్లు వస్తున్నాయి, లేకపోతేనేమో వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోవట్లేదు అని మీరు చెప్పినట్టుగా అసంతృప్తి ఉందన్నమాట వాస్తవం. కానీ నేనేమంటున్నానంటే మనకి కొంచెం లేట్ అయినా ఆలస్యం అవుతుంది, కానీ అలక్ష్యం కాదు, నిర్లక్ష్యం అసలే కాదు, ఇది ప్రభుత్వ చేతకాంతనం అసలే కాదు. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. చర్యలు చేసుకునే విధానంలోనే అతిగా స్పందించి లేకపోతే కొంచెం స్పీడప్ చేశారనుకోండి, ఒక్కొక్కసారి మంచి అధికారులు బలైపోతారు. అంటే ఇక్కడ కొన్ని జరుగుతున్నాయి సార్. ఇప్పుడు ఎవరెవరైతే అవినీతి మరకలు పడ్డాయో కొంతమంది బయటకు వచ్చి వాళ్ళ పేర్లు చెప్పి కూడా చాలా మంది, ఉదాహరణ చూసుకుంటే అయితే మనకి కాదంబరి జత్వాని కేసు చూసుకుంటాం, అందులో పెద్ద వాళ్ళే ఉన్నారు, ఐజీ డిఐజీ స్థాయి అధికారులే ఉన్నారు. మరి వాళ్ళ మీద ఎట్లాంటి అమ్మాయి శ్రవంతి రాయ్ గారు వచ్చారు, ఇప్పుడు అన్ని బయటికి వచ్చి అంటే తన విచారణలోనే అన్ని బయటకు వచ్చినాయి. ఎందుకు వస్తున్నాయి ఏంటంది, గత 5 సంవత్సరాల్లో ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని బయటకు కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెకు ఒక భరోసా ఇచ్చిన తర్వాత ఈ రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉన్నదాని తర్వాత ధైర్యంగా వచ్చింది, ఇక్కడికి వచ్చి తనకు జరిగిన అన్యాయం చెప్పగలిగింది. ఇమ్మీడియట్గా ఒక ఆఫీసర్ని వేయడం, ఆఫీసర్కి ఒక డిఎస్పీ స్థాయి ఆఫీసరు, ఆమె ఎంక్వైరీ చేసేదంతా కూడా పెద్ద ఏజీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు. అయినా కూడా ఆ అమ్మాయికి ఒక అధికారం ఇచ్చారు, ఆ అమ్మాయికి ఒక స్వేచ్ఛగా విచారణ చేసేటువంటి ఇచ్చారు ప్రభుత్వం. అందుకనే జరుగుతుంది. ఏంటి అంటే ఆ అమ్మాయిని కూపిని లాగుతుంది. అసలు ఆ కేసు విషయంలో ఏం జరిగినాయో అన్నది మనం వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి. నేను అంటుంది ఆ విధమైనటువంటి స్వేచ్ఛ అధికారులు కూడా ఇచ్చాం. మనం ఏమంటున్నాం అంటే ఒకేసారి వ్యవస్థను మార్చలేం. ఇప్పుడు పోలీసులు ఉన్నారు, కొంతమంది గత ప్రభుత్వంలో వారికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడానికి చాలా అత్యుత్సాహం చూపించారు, ఓవర్ యాక్షన్ చేశారు. ఇప్పుడు ఏమో నో యాక్షన్, అప్పుడు ఓవర్ యాక్షన్, ఇప్పుడు నో యాక్షన్ అన్నట్టు కనిపిస్తుంది. నేను అంటుంది ఏమంటుందంటే ఖచ్చితంగా అవినీతి అధికారుల మీద చర్యలు తీసుకోవాలనేది ఖచ్చితంగా జరుగుద్ది. అదే సందర్భంలో ఇక్కడున్న అధికారులు అక్కడ మార్చవచ్చు, అక్కడున్న అధికారులు ఇక్కడ మార్చాలి తప్ప మొత్తం ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న పోలీసులందరినీ తీసేసి కొత్త పోలీసులు పెట్టలేంగా. ఏంటంటే వ్యవస్థలో ఇప్పుడు ఒక బుట్ట పళ్ళలో ఒక పండు కుళ్ళిపోతే ఆ కుళ్ళిన పండు తీసి బయటపడేయాలి, లేకపోతే మొత్తం కుళ్ళిపోతాయి. ఆ మాట కరెక్టే. ఇది ఒకదాన్ని తీసేయాలి తప్ప మొత్తం బుట్టన పారేయలేం కదా. అంటే చర్యలు తీసుకునే విధానంలో మనం చేసే పని కక్ష ధోరణి చర్యలతో తీసుకునేటువంటి కార్యక్రమాలు కనిపించకూడదు. అసలు ఆ పని చెయ్యం. ప్రభుత్వం వచ్చిన వెంటనే చెప్పిన చంద్రబాబు గారు చెప్పినా లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పినా మా ప్రభుత్వం కక్ష ధోరణి చర్యలు చేపట్టదు. కానీ ఖచ్చితంగా ఎవరైతే గతంలో అవినీతి చేశారో, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వానికి అనుకూలంగాను కోట్లు సంపాదించి ఈ రోజున దాక్కునే పరిస్థితులు ఉన్నాయో వాళ్ళందరినీ ఎక్కడున్నా వెలికి తీసుకొస్తాం. కొంతమంది చూశారు కదా, టీడీపీ పార్టీ ఆఫీసులో కొంతమంది ఎయిర్పోర్ట్ నుంచి పారిపోదామని దేవుని నుంచి అవినాష్ చూశాడు, కొంతమంది ఏమో హైదరాబాద్, కొంతమంది ఢిల్లీలో, కొంతమంది దాక్కున్నారు. మీరంటే ఇంతకంటే పెద్ద శిక్ష ఉంటుంది తెలుసా? అసలే శిక్ష ఏంటి? ఇన్ని కోట్లు సంపాదించి ఉండి దాక్కుని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు భయంగా బతుకుతున్నారు చూసారా? ఆ మానసిక శిక్ష చాలా పెద్ద శిక్ష. దాంతోపాటు చట్టపరంగా వాళ్ళ మీద వాళ్ళు చేసిన తప్పుల్ని ఆధారాలతో సహా బయట పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. నేనంటుంది ఇవన్నీ కూడా ఇన్స్టెంట్ గా 3 నెలల్లో జరిగిపోవాలంటే చాలా కష్టం. కాకపోతే గతంలో వాళ్ళు పెట్టినటువంటి హింస వలనే ఆ బాధ భరించలేనటువంటి కింద ఉన్నటువంటి కేడర్ అందరూ కూడా ఏం చర్యలు తీసుకోవట్లేదు అంటే ఒక అసంతృప్తి వస్తుంది. అసంతృప్తితో పాటు వాళ్ళకి ఒక లాంటి లోపల రగిలిపోతూ ఉంటారు. కానీ వారు కూడా ఆలోచించండి కొంచెం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి విపత్తులు వచ్చినాయి, లేకపోతే ప్రభుత్వాన్ని రాష్ట్రానికి గాడి పెట్టడానికి ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, పక్కన కేంద్ర ప్రభుత్వంతో సలహాలు సంప్రదింపులు చేసుకుంటూ అక్కడి నుంచి రావాల్సిన నిధులని సాధిస్తున్నారు. అంటే ముందు రాష్ట్రం గాడిలో పడాలి, ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇటువంటి ఎక్కడికి పోరండి. ఏ అధికారికుడు తప్పు చేసిన ఏ అధికారికి ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపల కూర్చోబెడతాం. కొంచెం సమయం ఆలస్యం అవ్వచ్చు అంతే తప్ప నిర్లక్ష్యం జరగదో, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్.